పురుషుల టీ20 వరల్డ్ కప్లో సెకండ్ సెమీఫైనల్ అనేది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిందనమాట. ఈ మ్యాచ్లో ఇండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లడం అనేది జరిగింది. తొలిసారిగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేశారు. ఇందులో రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 పరుగులు చేయడం అనేది జరిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి క్రిస్ జోర్డాన్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఆదిల్ రషీద్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి ఇంగ్లాండ్ 16.4 ఓవర్లోనే 103 పరుగులకే ఆల్అవుట్ అయ్యి మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి హ్యారీ బ్రూక్ 19 బంతుల్లో 25 పరుగులు చేశారు. జోస్ బట్లర్ వచ్చేసరికి 15 బంతుల్లో 23 పరుగులు చేయడం అనేది జరిగింది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక అక్షర్ పటేల్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి అక్షర్ పటేల్కి ఇవ్వడం జరిగింది.